రైతు బిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్ బాస్ హౌస్ ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఆ షోలో పాల్గొనడమే కాదు, ఏకంగా సీజన్ విన్నర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ షోలో తన ఆట మాట తీరుతో అందరి మనసులను కూడా గెలుచుకున్నాడు. టాప్ సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టేశాడు. అయితే షో తర్వాత రైతు బిడ్డ చేసిన హంగామా వల్ల పాపం జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బయటికి వచ్చాడనుకోండి. ప్రస్తుతం రైతు బిడ్డ ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్లతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ నటించిన మూవీ ఈవెంట్ కు వెళ్లిన ప్రశాంత్ తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా మనల్ని మనం నమ్ముకోవాలని, ఆ దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరని, ఏ కష్టంలో ఉన్నా దేవుడే మమ్మల్ని కాపాడుతాడని పల్లవి ప్రశాంత్ ఈ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడాలని, నేను అలాగే నిలబడ్డానని తెలిపాడు. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా సరే భయపడేది లేదని, రైతు బిడ్డ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. ఇలా ప్రశాంత్ మాట్లాడుతుండగానే ఇంతలో పక్కనున్న శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అని అనడంతో, మీ అభిమానం ఆశీస్సులు ఉంటే అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యూత్ మేల్కోవాలి, ముందడుగు వేయాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చాడు ప్రశాంత్. రైతు బిడ్డ స్పీచ్ చూస్తుంటే బర్రెలక్క బాటలోనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టవచ్చని తెలుస్తుంది.